Hello friends, this is Samdani. Welcome back to my channel. Today in this video, I am giving you some confusing strokes and words which are which are comes in the transcription by doing the transcription. So please, I am giving you some on the earlier videos. ఇంతకుముందు చేసిన వీడియోస్లో కూడా మీకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండ్ స్ట్రోక్స్ ఇచ్చాను. ఇవాళ ఈ వీడియోలో కూడా కొన్ని ఇవ్వబోతున్నాను. దయచేసి కొంచెం ఇంట్రెస్ట్ తోటి చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి లాస్ట్ వరకు కూడా చూడండి. పూర్తి వీడియోని చూడండి. ఈ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చాలా వరకు అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది, బోత్ ఫర్ లోయర్ గ్రేడ్ యాజ్ వెల్ యాజ్ ది హైయర్ గ్రేడ్ స్టూడెంట్స్. ప్లీజ్ సీ టిల్ ద ఎండ్. ద ఫస్ట్ వన్, eyes, see, eyes, right? Eyes, Kona, eyes, then eyes. For both I am writing the same way, eyes and eyes. In the same way, indent, then intent. For both we are writing the same outline. But ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ తప్పు రాసే ఛాన్సెస్ ఉంటాయి, దయచేసి జాగ్రత్తగా రాయండి. అదేవిధంగా నీడ్ అండ్ ఎండ్. నీడ్ ఎంత థిక్ చేసి హౌ చేస్తామో రెండిట్లో కూడాను మనం ఆన్లైనే రాస్తాం. ఎంత థిక్ చేసి ఆన్లైన్ రాస్తామో ఇక్కడ ఓల్డ్ స్పీడ్లో ఎలా మనం ఓల్డ్ పెట్టలేము కాబట్టి డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి కొంచెం గమనించండి ఫ్రెండ్స్. దెన్ ప్రే అంటే ప్రార్థించడము. పిఆర్ఏ ప్రే అంటే ఒకరికి మనం మోసపోవడం అనమాట ఇక్కడ, రైట్? సో కాబట్టి ప్రేయర్ రెండింటిలో కూడా పర్ ఆన్లైన్ రాస్తాం. ఇక్కడ మనం పర్ని ఆన్లైన్ రాస్తాము. సో కాబట్టి ఇక్కడ పిఆర్ఏ ప్రే వేరే రెండు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి, కానీ అవుట్లైన్ మాత్రం పర్ని రాస్తాం ఇక్కడ మనం. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ బ్రోషర్ దెన్ ప్రెషర్. బ్రోషర్లో కూడా షర్ రాస్తాం ఆన్లైన్, ప్రెషర్లో కూడా షర్ రాస్తాం. కాబట్టి స్పీడ్లో పడకుండా, సపోజ్ రాసింది లైట్కి పడింది, పర్ర పడింది, లైట్కి రాసాము. సో అక్కడ ప్రెషర్ బదులుగా బ్రోషర్ బదులుగా ప్రెషర్ రాసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత విషింగ్ అండ్ ఇష్యూయింగ్. విషింగ్లో కూడా విష్ గ్రామ్లోకి రాసి ఇంగ్ యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం కానీ స్ట్రైట్గా రాసామంటే పొరపాటు స్పీడ్లో చెప్పలేము. పెన్సిల్ మనం ఎలా తిరుగుతుందో, ఏ మోషన్లో తిరుగుతుందో స్పీడ్లో తిరగలేము. కాబట్టి పొరపాటు అది కొంచెం స్ట్రైట్గా పడిందంటే ఇష్యూయింగ్ అని రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. దెన్ డాక్టర్ ఫుల్ ఫామ్కి డాక్టర్ అబ్రివేషన్ ఫామ్కి రెండు కూడా మనం ఈ అబోధులని రాస్తాము. అబోధులని రాస్తే డాక్టర్ అవుతుంది గ్రామ్లాగా యాక్చువల్గా ఇది. సో కాబట్టి ఇక్కడ కూడా మనం సందర్భాన్ని బట్టి కొంచెం జాగ్రత్త వహించి రాయాలి. అదేవిధంగా ట్రై దెన్ డ్రై అండ్ ట్రై రెండిట్లో కూడా ఇక్కడ రాస్తాం, ఇక్కడ రాస్తాము. స్పీడ్లో మనం థిక్ పడుతుందో లేదో చెప్పలేము. థిక్ పడవచ్చు, లైట్ పడవచ్చు. థిక్ పడితేనేమో డ్రై అని రాసేస్తాము, డ్రై బదులుగా డ్రైకి రాస్తాం. కాబట్టి స్పీడ్లో స్ట్రోక్ థిక్గా పడుతుంది అని చెప్పి మనం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ. కాబట్టి కంపల్సరీగా మనం ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత ఫ్రై అండ్ ఫ్రైట్. ఫ్రై అండ్ ఫ్రైట్. ఫర్ అబోధులని రాస్తే అబోధులని రాస్తే ఫ్రై అవుతుంది, ఐదు తాంగ్. ఫ్రైట్ కూడా ఇదే రాస్తాం యాక్చువల్గా. సో ఫుల్ లెంత్ బదులుగా హాఫ్ లెంత్ పడిందంటే ఫ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రైట్లో జనరల్గా మనం ఆల్టర్నేటివ్ ఫర్ రాయాలి. ఇక్కడ ఈ అవుట్లైన్ కాదు, ఫ్రై ఆల్టర్నేటివ్ ఫర్ దెన్ హాఫ్. సారీ, యాక్చువల్గా ఫుల్ రాసేసాను. ఇక్కడ ఫుల్గా రాశాను, కానీ ఇక్కడ ఒరిజినల్ ఫర్ రాశాను, కానీ ఆల్టర్నేటివ్ ఫర్ రాయాలి. ఫర్ రెండింటిలో కూడా ఆల్టర్నేటివ్ ఫర్ రాస్తాము. ఒకటి ఫ్రైలో ఫుల్ లెంత్ రాస్తాం, ఫ్రైట్లో హాఫ్ లెంత్ రాస్తాము. పొరపాటున స్పీడ్లో హాఫ్ లెంత్కి స్పీడ్ పడవచ్చు, ఫుల్ లెంత్ బదులుగా హాఫ్ లెంత్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా there is a lot of chances of confusion here also. సో ముఖ్యంగా లోయర్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మాత్రం ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్లో, రైట్? తర్వాత ముఖ్యంగా వాళ్ళని
దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉద్దేశించే ఈ వీడియో తప్పకుండా నేను చేశాను, కాబట్టి జాగ్రత్త వహించండి. నెక్స్ట్ ప్లేన్. ప్లేన్ అంటే మన ఏరోప్లేన్. తర్వాత ప్లెయిన్ అంటే ప్లెయిన్ పేపర్, చాలా సీదాగా అని చెప్పేసి. సో రెండింటిలో కూడా మనం పల్ ఎన్ హుక్ అందులో రాస్తాం. రెండింటికి కూడా రెండు ఈ ప్లేన్ కానీ రెండింటికి అవుట్లైన్ మాత్రం సేమ్ రాస్తాం. పల్ ఎన్ హుక్ రాస్తాం, అందులో రాస్తాము. కానీ అక్కడ కాంటెక్స్ట్ని బట్టి దాన్ని బట్టి చూసి కొంచెం మనం రాయాలి. ఇక్కడ స్పెల్లింగ్ వేరే ఉంటుంది, మీనింగ్ కూడా వేరే ఉంది, కాబట్టి అవుట్లైన్ మాత్రం సేమ్ ఉంటుంది. కొంచెం దయచేసి ప్లేన్ మాత్రం ప్లేన్ జాగ్రత్త. కొంచెం కాంటెస్ట్ని చూసారంటే కొంచెం కాంటెస్ట్ ఆ సెంటెన్స్ పర్టికులర్ సెంటెన్స్ని ఏ సెంటెన్స్లో అయితే వర్డ్ వచ్చిందో ఆ పర్టికులర్ సెంటెన్స్ కొంచెం జాగ్రత్త నుంచి చదివితే మిస్టేక్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత గ్రీన్ అండ్ గ్రెయిన్. గ్రీన్లో గర్ ఎన్ హుక్ అనేది రాస్తాం. గ్రెయిన్లో కూడా గర్ ఎన్ హుక్కే రాస్తాము. రెండింటికి అవుట్లైన్ మొత్తం సేమ్ ఆన్లైనే రాస్తాం. గర్ ఎన్ హుక్ ఆన్ ది లైన్, గర్ ఎన్ హుక్ ఆన్ ది లైన్. కానీ ఇక్కడ ఈ ఓల్ వస్తుంది, అక్కడ ఏ ఓల్ పెడతాం అంతే. స్పీడ్లో మనం ఓల్ కూడా పెడతాం లేదో చెప్పలేము, కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాంటెస్ట్ని చూసి జాగ్రత్త వహించి కొంచెం జాగ్రత్తగా వహిస్తే, కొంచెం కానీ కేర్ఫుల్గా ఉంటే, అలర్ట్గా ఉంటే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. తర్వాత మరికొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు, కొంచెం జాగ్రత్తగా చూడండి. చూసారా మరికొన్ని. అదేవిధంగా ఇక్కడ హేట్, హెడ్లో అపోర్డ్ హెచ్ అండ్ టీ రాస్తాము. హెడ్లో కూడా అపోర్డ్ హెచ్ అండ్ టీ రాస్తాము. అక్కడ పైన హెడ్లో టీ రాస్తాము, హెడ్లో టీ రాస్తాం. కాబట్టి అది కంపల్సరీగా గమనించాలి. తర్వాత చీప్ అండ్ చిప్. చీప్లో కూడా చేపీ బిలో ది లైన్ రాస్తాం రెండిట్లో కూడా. కానీ ఇక్కడ చీప్ అంటే చాలా రీజనబుల్ రేట్ అని చెప్పేసి. చిప్ అంటే మన ఎలక్ట్రానిక్ చిప్ ఉంది కదా, దాన్ని మనం చిప్ అని అర్థం దాన్ని. సో కాబట్టి రెండిట్లో సేమ్ అవుట్లైన్ రాస్తాం, కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా వహించండి. అదేవిధంగా డెలివర్, రెండిట్లో కూడా టల్ అనే అవుట్లైన్ని ఆన్లైన్ రాస్తాము. డెలివర్లో డల్ అనే గ్రామ్ లాగ్ని ఆన్లైన్ రాస్తాం. టెల్లో టల్ గ్రామ్ లాగ్ ఆన్ ది లైన్, డెలివర్లో డల్ ఆన్ ది లైన్, డల్ అనే గ్రామ్ లాగ్ రాస్తాం. సో కాబట్టి పొరపాటుని ఇక్కడ టల్ బదులుగా కొంచెం డల్ బదులుగా లైట్ రాసామంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా టేస్ట్ అంటే రుచి అని, టెస్ట్ అంటే ఒక పరీక్ష అని మీనింగ్ ఇక్కడ. సో కాబట్టి రెండింటిలో కూడా స్టీలూప్నే రాస్తాం. ఇక్కడ స్టీలూప్నే రాస్తున్నాం, చూసారు కదా, స్టీలూప్ని రాస్తున్నాం ఆన్ ది లైన్. సో ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా బ్యాడ్జ్ అండ్ బ్యాడ్జ్లో బీజే అబౌ ది లైన్, బ్యాచ్లో బీచే. రెండింటిలో కూడా అవుట్లైన్ పైకే రాస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా టచ్ అండ్ టచ్లో టీచే అందులో రాస్తాం, టీచ్లో టీచే కొంచెం కిందకి రాస్తాము. కాబట్టి పొరపాటున టీచ్ కింద రాయాల్సింది పైన రాస్తారంటే టచ్కి టీచ్కి టచ్ రాసే ఛాన్సెస్ లేకపోలేదు. తర్వాత ఫేస్ అండ్ ఫేస్లో రెండింటిలో కూడాను ఎఫ్ సర్క్లస్ అందులో రాస్తాం. ఈ రెండు వర్డ్స్ని కూడా మనం ఒకటే విధంగా రాస్తాము. ఇక్కడ మీనింగ్ మాత్రం డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి, కానీ అవుట్లైన్ మాత్రం సేమ్ అవుట్లైన్ రాస్తాం ఇక్కడ. కాబట్టి ఫేస్ అంటే
స్టేజ్ అని చెప్పేసి. ఫేస్ అంటే మనం హ్యూమన్ ఫేస్. తర్వాత ఫ్రమ్లో ఆల్టర్నేటివ్ ఫర్ ఆన్లైన్ రాస్తాం. వెరీలో ఆన్లైన్ ఆల్టర్నేటివ్ వర్ ఆన్లైన్ రాస్తాం. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బార్, బి డౌన్వర్డ్ ఆర్, బార్. పార్, పి డౌన్వర్డ్ ఆర్, పార్. సో బార్ అంటే బార్ అసోసియేషన్ ఆర్ సంతాగే బార్ అనుకుంటాము. తర్వాత పార్ మీన్స్ ఈక్వల్ అని చెప్పేసి మీనింగ్ ఇక్కడ, రైట్. తర్వాత త్రో అండ్ త్రీ. త్రోలో కూడా తర్ బిలోదని రాస్తాము, త్రీలో కూడా తర్ని బిలోదని రాస్తాము. కాబట్టి ఇక్కడ గమనించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత సీక్ అండ్ సిక్, దీంట్లో కూడాను మనం కంపల్సరీగా +K ఆంధ్రని రాస్తాము. సీక్ ఓన్లీ ఓల్డ్ డిఫరెన్స్ ఉంటుంది అక్కడ, ఇక్కడ అంతే. స్ట్రోక్ మాత్రం సేమ్ స్ట్రోక్ ఉంటుంది. ఆన్లైన్ +Kని ఆన్లైన్ రాస్తాము. ఓన్లీ ఓల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. పొరపాటు దీంట్లో కూడా కొంచెం మిస్హియరింగ్ వచ్చిన కన్ఫ్యూజ్ అయ్యి సీక్ వదిలిగా సిక్ రాసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటి కూడా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి వర్డ్లో కూడా ఇవి చిన్న మిస్టేక్సే, కానీ ఇవి అన్నెసరీ యు డ్యూ టు దిస్ మిస్టేక్స్ యు ఆర్ అన్నెసరీ లూజింగ్ ది మోర్ మార్క్స్. సో ఫర్ ఈచ్ మిస్టేక్ యు ఆర్ లూజింగ్ ది 2 మార్క్స్ హియర్. స్పెల్లింగ్ తప్పు రాసిన, అవుట్లైన్ తప్పు రాసిన, దాని బదులు దీని బదులు రాసినా కూడా కంపల్సరీగా మార్క్స్ మీరు పోగొట్టుకుంటుంటారు. కాబట్టి మై డియర్ లోయర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కేర్ఫుల్ and be alert. Try to avoid these type of small mistakes while doing the transcription. Don't try to avoid this type of mistakes and get more marks to pass to get a first class in the speed in the paper 1. Generally almost all the many of the students are passing the speed paper with pass marks, but my wish many of the students should get 75 marks at least. They should pass in the first class if they try to avoid these type of mistakes while doing the transcription. So see my video till the end. Please like, share and subscribe. Keep watching all my videos. Till then, goodbye.